తప్పించుకుని మీడియా ముందుకు వచ్చి రోహిణి గుణ బండారం బయట పెట్టిన దినేష్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా బాలు ఫోన్ పోయింది, పైగా వీడియో బయటికి వచ్చేసింది. శివ పరిస్థితి ఏంటని తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతలోనే శివ ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడేసరికి తన చెల్లిని, తన అక్కని, తన తల్లిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ మీద నింద పడుతుంది. నువ్వు ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అలాగని ఆ డబ్బులు కూడా నువ్వు వాడుకున్నది కాదు. నువ్వు చనిపోయి సాధిస్తావో లేక బ్రతికుండి గొప్ప స్థాయికి వెళ్తావో ఆలోచించుకో శివ. నువ్వు చనిపోయినా మీ అక్క పెళ్ళి ఆగిపోతుంది, మీ అమ్మ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఏం జరిగిందో ఏంటో అందరికీ తెలిసేటట్టు చేద్దాము అని చెప్పి ఇంకా శివని ఆలోచనలో పెట్టి బాలు కాస్త శివని కాపాడతాడు. అసలు నీకు బుద్ధుందా? నీకేదైనా జరిగితే మేమేమైపోవాలరా? నీ మీదే ఆశలు పెంచుకున్నాము, నీకు జరగరానిది జరిగితే నేను తట్టుకోలేనురా అంటూ పార్వతి ఏడుస్తూ ఉంటుంది. నేను తప్పు చేశానమ్మా, కావాలని చేయలేదమ్మా, ఆవిడ నన్ను అవమానించిందని బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే, అక్కను ప్రతి క్షణం హింసిస్తుందన్న బాధతోనే చేశానమ్మా అంటూ శివ కాస్త ఏడుస్తూ ఉంటాడు. బావా, నన్ను జైలుకు తీసుకువెళ్తారా? నా జీవితం ఇక్కడితో అయిపోతుందా? నాకు జైలు శిక్ష పడుతుందా అని ఏడుస్తూ ఉండేసరికి నీకేం కానివ్వనురా శివ, నువ్వు బాధపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. ముందు శివయ్య ఒక 2 జతల బట్టలు సర్దండి అని శివ దగ్గర ఉన్న 2 జతల బట్టలు తీసుకుని శివని కాస్త అక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో డిక్కీలో అది పడుకోబెడతాడు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికైనా తీసుకువెళ్తుంటే ఎవరైనా చూస్తారు అన్న ఉద్దేశంతో ఇంకా డిక్కీలో దాచిపెట్టి మొత్తానికైతే రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గర దాచిపెడతాడు. ఏం చేద్దామనుకుంటున్నావురా అనగానే ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదురా, కానీ శివని మాత్రం కాపాడాలి. భగవంతుడు ఎప్పుడూ మంచి వాళ్లకు ఏదో ఒక రూపాన సహాయం చేయిస్తాడు అని నేను నమ్ముతాను. అందుకే శివను కాపాడడానికి కూడా ఏదో ఒక అవకాశం దొరుకుతుంది అని ఆలోచిస్తున్నానురా అని చెప్పనేసరికి శివ అసలు ఇలాంటి తప్పు పని ఎందుకు చేశాడు? ఎందుకు మా అమ్మ కోసం చేశాడంట. పిచ్చి వెధవ, మా అమ్మకు బుద్ధి చెప్పడానికి వీడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడా ఎవడైనాను? వీడికి ఆ గుణగాడే ఇదంతా సలహా ఇచ్చాడంట. ముందు ఆ గుణగాడిని పట్టుకుని 4 ఉతికితే అన్ని విషయాలు బయటికి వస్తాయి అన్న ఉద్దేశంతో ఇంకా గుణ దగ్గరికి బయలుదేరతారు. గుణ దగ్గరికి బయలుదేరేసరికి గుణ అయితే ఆ డెన్లో ఉండడు, ఎక్కడికో వెళ్తాడు. ఈ లోపు అక్కడ ఉన్న జనాలు గుణగాడు ఎక్కడరా అని చెప్పాను, కానీ గుణ లేడన్నా అని చెప్పనేసరికి శివను ఇరికించి వాడు ఎక్కడికో ఎస్కేప్ అయ్యాడా, వాడు ఏదో ఒక రోజు నా కంటికి కనిపిస్తాడు, ఆ రోజు నా చేతిలో వాడికి చావే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా వీళ్ళు ఈ హడావుల్లో మాట్లాడుకుంటూ ఉండగా దినేష్ గాడు చూస్తాడు. ఏంటిది, బాలు ఎందుకు వచ్చాడు, గుణ గురించి ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉండగానే ఇప్పుడు మీనా వాళ్ళ తమ్ముడు వీడియో బయట పెట్టింది గుణ అన్న విషయం తెలిస్తే బాలు అస్సలు ఊరుకోడు. అసలు గుణ అన్నకు ఆ వీడియో తీసుకురాకుండా ఉంటే బాగుండేది. ఆ రోహిణియే ఈ దినేష్ గాడంట ఎవడ కోసమో వీడియో తీసుకొచ్చి ఇచ్చింది. ఈ అన్న ఏమో వెనక ముందు ఆలోచించకుండా ఆ వీడియోని బయట పెట్టి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మామూలుగా బాలు కొడితేనే లేవడం కష్టం, అలాంటిది గుణ అన్నని చిత్త కొట్టాడా అంటే ఇంకా గుణ అన్న మంచానికి పరిమితమే. శివ జోలికొస్తే అన్న అస్సలు ఊరుకోడు. తన భార్య జోలికొచ్చినందుకే చేతులు విరగ్గొట్టేశాడు. ఇప్పుడు శివ తన బామ్మద్ది జోలికొస్తే మామూలుగా ఉండదు, ఎవరైనా పంచ ప్రాణాలు ఇస్తారు. అందులోనూ చదువుకున్న వాళ్ళైతే బాలుకి చాలా ప్రేమంట, అస్సలు వదిలిపెట్టడు. ఈ గుణగాడికి మూడిందిరా, అంతా రోహిణి వల్లే. ఆ రోహిణి మేడమే వీడియో తీసుకొచ్చి ఇచ్చింది ఆ దినేష్ గాడిని లాక్ చేయడానికి. ఇంతకీ ఆ దినేష్ గాడు ఏం చేస్తున్నాడో ఏంటో ఒక్కసారి వెళ్ళి చూద్దామా అని అక్కడికి వెళ్ళేసరికి ఇదేంట్రా రూమ్ తీసుంది, ఇందాక రూమ్ వేయడం మర్చిపోయానురా. కరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్న సమయంలో బాలు వచ్చాడని హడావుడిగా రూము వదిలేశాను.
కొంపతీసి వాడు ఉన్నాడో పారిపోయాడో చూద్దాం పద అని గబగబా లోపలికి వస్తారు. లోపలికి వచ్చేసరికి వాడు లోపలే ఉంటాడు. వీడు లోపలే ఉన్నాడురా, వీడెట్టి తప్పించుకుంటాడు, తప్పించుకోవాలంటే చాలా కష్టం అని చెప్పి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తాళం వేసావా అనగాని, తాళం ఎందుకు లేరా, వాడేమన్నా లెగిసి పారిపోగలడా ఏంటి, ఆ చీకట్లో వాడికి ఏం కనిపించదు, పందులోంచి బయటికి రావాలంటే గుడ్డోళ్ళ తడుముకుంటూ గుమ్మం దగ్గరికి వస్తే బయటికి వెళ్ళడం జరుగుతుంది. వాడికి అక్కడ ఏమున్నాయో ఏమి లేవో ఏమీ తెలియదు కదా. ఆ డార్క్ రూమ్ గురించి మనకు తెలుసు కానీ వాడికి తెలియదు కాబట్టి నోరు మూసుకొని అందులోనే పడుంటాడు వాడు అని చెప్పి మాట్లాడుకుంటారు. సర్లే పద, మనం ఏదో ఒకటి తినేసి వద్దాం, వాడికి ఏదో ఒకటి తెద్దాం, మరి వాడి సంగతి వాడెటూ పోలేడురా పద అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. నేను ఎటు పోలేనా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బంధించేటట్టు చేసింది ఆ రోహిణియా, ఆ గుణాగాడికి వీడియో ఇచ్చి రోహిణి నా అడ్డు తొలగించుకోవాలని చూసిందా. ఆ గుణాగాడిని వదిలిపెట్టను, రోహిణిని వదిలిపెట్టను. ఇద్దరికీ సరిగ్గా బుద్ధి చెప్పాలంటే బాలు వల్లే జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకుని బాలు దగ్గరికి వెళ్ళాలి. బాలుని కలిస్తే మీడియా ముందు అందరి ముందు నిజం బయట పెడతాను. ఆ రోహిణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. నాకు ఇంత అన్యాయం చేసి నన్ను బంధించి వీడి చేత కొట్టించిన రోహిణిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను, అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కట్లిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా అలా కట్లిప్పుకుని కొంచెం ముందుకు వచ్చేసేసరికి కట్లిప్పుకుని ముందుకు వచ్చిన తర్వాత తడుముకుంటూ ముందుకొచ్చి ఇలా డోర్ తీస్తే రాదు, గెడ పెట్టేస్తారు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని ఇంకా గెడ తీయడానికి అంటే డోర్ లాగడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ప్రయత్నాలు చేసేసరికి గట్టిగా లాగడంతో డోర్ ఊడిపోతుంది. డోర్ ఊడిపోయేసరికి డోర్ పక్కకు పాడేసి ఇంకా వాడు అక్కడి నుంచి బయటకు తప్పించుకుంటాడు. అటు ఇటు చూస్తాడు. చూసుకుని ఇంకా పరుగులు పెట్టుకుంటూ వస్తాడు. పరుగులు పెట్టుకునేసరికి వాడి పాకెట్లో ఫోన్ ఉండదు. ఫోన్ లేకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలి, ఏ రకంగా బాలుని కాంటాక్ట్ అవ్వాలి అని పరుగులు పెడుతూ ఉండగా రాజేష్ కనిపిస్తాడు. రాజేష్ గారు ఆల్రెడీ వీడికి తెలుసు కదా. ఇంకా వాడు కారు మూవ్ అవుతూ ఉండగా ఇంకా పరుగును వెళ్తాడు. వెళ్ళి ఒక ట్రాఫిక్ జామ్ దగ్గర వాడు కారు ఆగేసరికి వెనక డోరు ఓపెన్లో ఉండడంతో గబగబా డోర్ తీసుకుని కారులో ఎక్కేసరికి ఎవరు నువ్వు కారులో ఎక్కుతున్నావు అనగానే బాలుకి అర్జెంటుగా ఫోన్ చేయి, నేను బాలుతో మాట్లాడాలి అనగానే బాలుకా, ఎవరు నువ్వు అనగానే నేనెవరో బాలుకు తెలుసు, అర్జెంటుగా బాలుకు ఫోన్ చేయి అని చెప్పనేసరికి వెంటనే బాలుగాడికి ఫోన్ చేస్తాడు. బాలుగాడికి ఫోన్ చేసేసరికి బాలు కాస్త హలో చెప్పరా అని చెప్పాను కానీ ఎవరోరా కారులో ఎక్కారు, నీకు ఫోన్ చేయమని చాలా కంగారు పడుతున్నారు, ఒంటి నిండా దెబ్బలు కూడా ఉన్నాయిరా అని చెప్పనేసరికి అవునా ఎక్కడున్నారు అని బాలు అడగడంతో రాజేష్ అయితే మేము పలానా సిగ్నల్ దగ్గర ఉన్నాము అని రాజేష్ చెప్తాడు. బాలు వెంటనే పలానా చోటుకి వచ్చేమని చెప్పడంతో ఇంకా అక్కడికి బయలుదేరతాడు రాజేష్. ఈలోపు వీడు వెనకాల కూర్చున్నవాడు కాస్త స్పృహ కోల్పోతాడు. అక్కడికి వెళ్ళేసరికి బాలు ఎవడ్రా అని చెప్పి గబగబా కారు డోర్ తీసి చూద్దాంతో వీడు ఎందుకు నాకు ఫోన్ చేయమన్నాడు రా, అయినా ఒంటి నిండా ఈ గాయాలేంటి, సరే ఆ మంచినీళ్ళ బాటిల్ ఎలా అందుకో అని బాలు చెప్పడంతోనే వెంటనే మంచినీళ్ళ బాటిల్ తీసుకుని మొహం మీద నీళ్లు చల్లుతారు. చల్లేసరికి వాడికి స్పృహ వస్తుంది. బాలు నీకు అర్జెంటుగా ఒక మాట చెప్పాలి, ఒక విషయం చెప్పాలి అనగాని చెప్పు, ఏంటి, ఏ విషయం చెప్పాలి, నన్ను బంధించింది ఎవరో కాదు ఆ గుణాయే, అసలు నన్ను బంధించమని చెప్పింది ఎవరనుకుంటున్నావు, అయినా నిన్ను బంధించింది గుణ ఏంటి, నిన్ను బంధించమని ఎవరు చెప్తారు, ఆ రోహిణి, అదే మీ వదిన రోహిణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి బాలు అడగడంతో నీకు అసలు ఏం జరిగిందో ఏంటో అన్ని విషయాలు చెప్పాలని బాలుకి కాస్త అర్థమయ్యే రీతిగా ఇంకా దినేష్ మొత్తం విషయం అంతా చెప్తాడు. మొత్తం విషయం చెప్పేసేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. అంటే ఆ రోహిణియే వీడియో తీసుకెళ్లి గుణాకిచ్చిందా, దానికి బదులుగా గుణ నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోయాడా, అసలు రోహిణి ఎందుకు నీకు భయపడుతుంది, నీకు భయపడవలసిన అవసరం రోహిణికి ఏముంది, అసలు ఆ పార్లలమ్మ నీకెందుకు భయపడుతుంది, ఎందుకంటే రోహిణికి సంబంధించిన గతం గురించి నాకు తెలుసు కాబట్టి, ఆ గతం గురించి తెలుసు కాబట్టే నన్ను ఇలా బంధించి నా అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది రోహిణి అని చెప్పి
దినేష్ కాస్త మొత్తం బాలుకి చెప్పడంతో గతం గురించి తెలుసా, అసలు తన గతం ఏంటి, నీకెవరికి తెలియని మీరెవరు ఊహించని గతం గురించి నాకు తెలుసు బాలు అని మొత్తం చెప్పడం మొదలు పెడతాడు. ఇంకా చెప్పేసరికి పక్కన రాజేషు ఇలాగే బాలు ఇద్దరు కూడా ఒక్కొక్క ట్విస్ట్కి తన ముఖాల్లో రంగులు మారిపోతాయి. బాలు గాడికి రాజేష్ గాడికి ఇద్దరికి కూడా రంగులు మారిపోయేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఒరే బాలు ఏంట్రా ఇది, మీ వదినలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా, మీ వదినకి ఆల్రెడీ పెళ్లి జరిగిందా, ఒక కొడుకు కూడా ఉన్నాడా, మరి మలేషియా అనగానే మలేషియా లేదు ఏమీ లేదు అని దినేష్ చెప్తాడు. అదేంటి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడంటూ ఎవరినో తీసుకొచ్చింది అట మేనమామని అనగానే, అదంతా మిమ్మల్ని నమ్మించడానికి ఆ కళ్యాణి ఆడుతున్న నాటకం. మధ్యలో ఈ కళ్యాణి ఎవరు, కళ్యాణి రోహిణి ఇద్దరు ఒకటే. మీ అన్నయ్యని పెళ్లి చేసుకోకముందు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు కళ్యాణి, మీ అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి ముందు పేరు మార్చుకుని రోహిణిగా మీ ఇంట్లో అడుగుపెట్టింది. ఈ విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టే ఈ విషయాలన్నీ నేను ఎక్కడ బయట పెడతాను అన్న ఒకే ఒక్క కారణం చేత రోహిణి కావాలనే నా అడ్డు తొలగించుకోవాలనే ఇదంతా చేసింది అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా బాలుకైతే చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు రోహిణి ఏం చేసినా కానీ చూస్తూ ఊరుకున్నాను, ఇక మీదట ఊరుకోను. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావురా బాలు అనగానే, ఏం చేస్తాను, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టించి ఆ గుణ గురించి దినేష్ గుణ గురించి పార్లలమ్మ గురించి మొత్తం విషయాలన్నీ బయటికి వచ్చేటట్టు చేస్తాను. నువ్వు మీడియా ముందు జరిగిన విషయాలన్నీ చెప్తావా. వెంటనే మీనాకి ఫోన్ చేస్తాడు. హలో మీనా, ఎక్కడున్నావు అని బాలు అడగడంతో నేను పలానా చోట ఉన్నానండి అనేసరికి, అయితే నేను చెప్పిన చోటకి బయలుదేరా అని బాలు ఫోన్ చేయడంతో మీనా పరుగున అక్కడికి వెళ్తుంది. ఈలోపు రాజేష్కి తెలిసిన వాళ్ళు, బాలుకి తెలిసిన వాళ్ళు, ప్రెస్ రిపోర్ట్స్ అందరికీ కూడా ఫోన్ చేయడంతో అందరూ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు, ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసేసరికి ఇంకా మీనా వస్తుంది. మీనా ఒక పక్కన, బాలు ఒక పక్కన, ఇంకా దినేష్ మధ్యలో ఉంటారు. మధ్యలో ఉండి ఇంకా చెప్పడం మొదలు పెడతారు. ఏంటి చెప్పు, ఎందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అనగానే, ప్రజెంట్ సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఆ శివ వీడియోని ఒకప్పుడు గుణ కావాలనే చేశాడు. శివని ఇరికించాలి అన్న ఉద్దేశంతోనే ఆ గుణ శివతో ప్లాన్ చేయించి ఆ అమౌంట్ కొట్టేసి ఇప్పుడు శివను అడ్డు పెట్టుకుని తను భవిష్యత్తును నాశనం చేయడం కోసం, వాడి భవిష్యత్తును నాశనం చేయడం కోసమే కావాలని పక్కా ప్లాన్ ప్రకారం చేశాడు. ఇందులో భాగంగానే రోహిణితో చేతులు కలిపి బాలు ఫోన్లో ఉన్న వీడియోని దొంగతనం చేసి సోషల్ మీడియాకు ఆ వీడియోని ఇచ్చాడు. అలాగే రోహిణి నన్ను బంధించేటట్టుగా వీళ్ళిద్దరూ డీల్ కుదుర్చుకున్నారు అని చెప్పి ఇంకా దినేష్ చెప్తాడు. రోహిణి నిన్నెందుకు బంధించాలి, అసలు రోహిణికి గుణాకి సంబంధం ఏముంది, రోహిణికి గుణాకి ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు, కానీ రోహిణి మాత్రం నా అడ్డు తొలగించుకోవాలని తను చూస్తుంది. ఎందుకంటే తనకు సంబంధించిన ఒక గుట్టు నా దగ్గర ఉంది, అది నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతో రోహిణి నా గురించి భయపడుతూ, నా గురించే టెన్షన్ పడుతూ, నేను నిజం బయట పెడితే తను మోసం చేస్తున్నానన్న విషయం బయట పడిపోతుంది అన్న ఉద్దేశంతోనే తను నన్ను బంధించాలని వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ కోసం పాపం అమాయకుడైన శివ జీవితాన్ని నాశనం చేయడానికి గుణాయిటు రోహిణి ఇద్దరు ప్లాన్ చేశారు. అంతేకాదు, రోహిణికి మీనా మీద కక్ష ఉండడంతో మీనా బాలులు కలిసి తన గుట్టు మొత్తం ఎక్కడ బయట పెట్టేస్తారేమోనన్న భయంతోనే రోహిణి మీనాను టార్గెట్ చేసి అటు శివను టార్గెట్ చేసి బాలు మీనాలను ఇంటి నుంచి బయటికి పంపించేస్తే ఇంకా తను ఎన్ని అబద్ధాలు ఆడినా ఎంత మోసం చేసినా ఎవరూ తనను పట్టించుకోరు, తన జోలికి ఎవరూ రారు అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది అని దినేష్ కాస్త మొత్తం విషయం బయట పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు రోహిణి గారి గురించి మీకు తెలిసిన నిజమేంటి అని చెప్పి ఇంకా ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగేసరికి అది తన పర్సనల్ విషయం, తనకు నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు బాలుకు కూడా విషయం తెలుసు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే ఇదంతా మొత్తం విషయం చెప్పాలని అనగానే బాలు
పర్సనల్ విషయం అని చెప్పారు కదా, ఇంకా ఆపేసేయండి. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే రోహిణి ఇటు గుణ కలిసి చేశారు. మీరు ఇదంతా స్ప్రెడ్ చేస్తే పాపం శివ జీవితం నాశనం కాకుండా ఉంటుంది. శివ ఏ ఉద్దేశ ప్రకారం చెయ్యలేదు. తన అక్కని బాధ పెడుతుందని బుద్ధి చెప్పడం కోసమే చేశాడే తప్ప వాడికి అసలు దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చేటట్టు చేసిందే గుణ. ఎందుకంటే శివని ఎప్పటికైనా లాక్ చేయాలి అన్న ఉద్దేశంతో గుణ ఇదంతా ప్లాన్ చేసింది. మీరు ఇదంతా స్ప్రెడ్ చేస్తే శివ జీవితం బాగుంటుందని చెప్పనేసరికి ఇదంతా కూడా చూస్తూ ఇంట్లో ప్రభావతి రోహిణి మీద చాలా కోపంగా ఉంటుంది. వాడికి నీకు సంబంధించిన విషయం ఏం తెలుసు? అది చెప్పబోతూ ఉంటే బాలు ఆపేశాడు. అంటే అది నలుగురిలో చెప్పాల్సింది కాదు. ఆ విషయం ఏంటో బాలుగాడికి కూడా తెలుసు. అసలేంటిదంతా? అసలు నువ్వు మా దగ్గర ఏం నిజం దాచావు? ఏం నిజం వాడికి తెలుసు కాబట్టి శివకు సంబంధించిన వీడియో బాలు ఫోన్లోంచి గుణకిచ్చి గుణ ద్వారా దినేష్ గారిని ఎందుకు క్లోజ్ చేయాలనుకున్నావు? అసలు ఇదంతా ఏంటి? చెప్తావా చెప్పవా? చెప్పు రోహిణి అంటూ ఇంకా ప్రభావతి రోహిణిని నిలదీస్తుంది. నువ్వెంత నిలదీసినా ఈ పార్లలమ్మ నిజం చెప్పదు ప్రభావతమ్మ. ఎందుకంటే తన గతం తెలిస్తే నువ్వు అసలు ఇలా నిలబడతావా? నిప్పులు కుంపట మీద నిలబడి అగ్గి రాజేసేటట్టుగా అగ్గిని విసిరేస్తావు కదా, అంత దారుణంగా ఉంది తన గతం. తన గతం గురించి తెలిసిన నాకే పార్లలమ్మని చూస్తే అసహ్యం కలిగింది. అలాంటి జీవితం, అన్ని అబద్ధాలు చెప్పింది, అంత మోసం చేసింది అంటూ బాలు చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఇంకా కోపంలో ప్రభావతి చెప్తావా చెప్పవా అంటూ చెంప పగలగొట్టడంతో అది కాదత్తయ్య అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఏదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను రోహిణి. ఏడ్రా దినేష్ గారు ఎక్కడా అనగానే ఇక్కడే ఉన్నానండి అంటూ దినేష్ ఎంట్రీ ఇచ్చేసరికి నేను చెప్తానండి రోహిణి ఏంటో, రోహిణి నిజస్వరూపం ఏంటో మొత్తం చెప్తానంటూ ఇంకా దినేష్ తన గురించి ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాడు. వాళ్ళమ్మ గురించి, కొడుకు గురించి, తను చెప్పిన అబద్ధాల గురించి, మలేషియా గురించి ఒక్కొక్కటి చెప్పేసరికి మనోజు షాక్ అయిపోతాడు. సత్యం, శృతి, రవి, ఇంకా ప్రభావతి అందరూ అలా షాక్ అయిపోయి స్టన్ అయిపోయి ఉండిపోతారు. ఇంకా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయేసరికి మీరు నమ్మలేకపోతున్నారు కదా, ఈ విషయాలన్నీ ఎక్కడ బయట పడిపోతాయో, బాలు ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో నన్ను లాక్ చేయడం కోసం ఒకే దెబ్బకు 2 పెట్టలన్నట్టు నన్ను అక్కడ గుణ దగ్గర లాక్ చేసి ఇక్కడ బాలు వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయడం కోసం రోహిణి దంతా పగడ్బందీగా ప్లాన్ చేసింది. నన్ను వదిలించుకుని బాలు మీనాలని ఇంట్లోంచి బయటకి పంపించేస్తే తన గతం తాలూకి నిజాలేమీ బయటికి రాకుండా ఉంటాయని పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ రకంగా తను అబద్ధాలను ఇంకా పెంచి పోషిస్తూ మీ దగ్గర నాటకాలు ఆడుతూ ఉంది రోహిణి అంటూ ఇంకా దినేష్ చెప్పడంతో ఇంకా ప్రభావతికి చాలా అంటే చాలా కోపం వస్తుంది. రోహిణిని ఆ చెంప ఈ చెంప వాయగొట్టి ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే, తక్షణమే నువ్వు నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో. నీలాంటి దాన్ని ఇన్ని రోజులు నేను భరించానా? నీలాంటి దాంతో ఇన్ని రోజులు నా కొడుకు కాపురం చేశాడా? నా కొడుకు భవిష్యత్తు ఎంతో బాగా ఉండాలని, ఎవ్వరికీ ఏమీ దక్కకపోయినా నా కొడుకుకే అన్నీ దక్కాలి అన్న ఉద్దేశంతో ఏరుకోరు మరి నీలాంటి దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేశాను. నా చేతులారా నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశాను అంటూ ఎంతగానో ప్రభావతి తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు బాగుండాలని ఓ తెగ తాపత్రయపడి కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసింది కదా ప్రభావతి. సో ఆ ఉద్దేశంతో నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశాను, చిచ్చి ఏరుకోరి మరీ చేశాను అని ప్రభావతి కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నువ్వెందుకే బాధపడతావు? అయినా నీ మాటను వెనక ముందు ఆలోచించకుండా నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేను ఒప్పుకున్నాను చూడు, అది ఎవరు చేసిన కర్మకు వాళ్ళే అనుభవిస్తారని నా కొడుకు జీవితం బాగుండాలి, మిగిలిన పిల్లల జీవితం ఎలా ఉన్నా
చేసినందుకు ఇలానే ఉంటుంది. నీ కడుపును పుట్టిన పిల్లలే కదా, నలుగురు పిల్లల్లో ఒకడి భవిష్యత్తు మాత్రమే బాగుండాలని వాణ్ణి మాత్రమే చదివించావు. మిగిలిన జీవితాలని రోడ్డు కొదిలేశావు. ఆ బాలుగాడు ఆ రవిగాడిని కష్టపడి చదివించాడు. ఇంకా మౌనిక తన కష్టార్జితంతో తను చదివింది. తను కష్టపడి తన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంది. దాన్ని తీసుకెళ్ళి డబ్బు 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 ఉంటే చాలా, డబ్బు ఉంటే ప్రశాంతత దొరుకుతుందా? డబ్బు ఉండడం వల్లే కదా, డబ్బు అని పేరు చెప్పడం వల్లే కదా ఇలాంటి దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు తనకు రూపాయి ఆస్తి లేదు, మలేషియా లేదు, ఏమీ లేవు, అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. బాధపడుతూ ఉండడం తప్ప. నీ భవిష్యత్తు ఇంకా అంధకారం అయిపోయినట్టేనే. ఇంకా నీ భవిష్యత్తు ఏమీ లేదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా పదే పదే నా కొడుకు జీవితం బాగుండాలి అని కోరుకున్నందుకు గాను ఎంత జరిగిందో చూసావు కదా. ఇది నువ్వు చేసేది అంటూ మాట్లాడేసరికి అది కాదండి అంటూ చెప్పడంతో ఏమది కాదు, ఏమిది కాదు, సర్లే నీ కొడుకు జీవితం నాశనం చేసుకున్నావు, ఏ నిర్ణయం తీసుకున్నా నీదే, నువ్వే చూసుకో అంటూ ఇంకా సత్యం సైలెంట్ అయిపోతాడు. పదవే ఇంటికి, ఇంట్లోంచి పద. నువ్వొక్క క్షణం కూడా ఇంట్లోంచి ఉండకూడదు. ఒక్క నిమిషం ప్రభా, ఇప్పుడు రోహిణిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తావు సరే, మరి వాడికి భార్యని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అంటే అందరికీ ఏమని చెప్తావు? నా కోడలికి ఆల్రెడీ పెళ్లి జరిగింది, కొడుకున్నాడు కాబట్టే నేను ఇంట్లోంచి బయటకు పంపించేస్తున్నాను అని చెప్తావా? లేక ఏమని చెప్తావు చెప్పు అంటూ చెప్పడంతో అది కాదు అని చెప్పి ఇంకా ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా నీ కొడుకు భవిష్యత్తు నాశనమయ్యింది. ఆవిడ భవిష్యత్తుని నువ్వు సర్వనాశనం చేశావు. ఇంకా నువ్వు ఎన్ని ఆలోచించుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకా వదిలేసే. వాడి భవిష్యత్తు వాడు కలిసి కాపురం చేస్తాడా లేక విడిపోతాడా అనేది వాడు ఊహకే వదిలేసే అంటూ ఇంకా ప్రభావతి కాస్త చెప్పడంతో ఇంకా అక్కడి నుంచి ప్రభావతి మాటలు మనోజు వింటూ రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఎంత ఏడ్చినా నా ఇంట్లో ఉండవలసిన అవసరం లేదే. నా ఇంట్లోంచి తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో, లేదంటే మాత్రం బయటికి వెళ్ళిపోయే అవసరం లేకుండానే ఏం చేయాలో అదే చేస్తాను. నిన్ను పోలీసులకు పట్టిస్తాను. నన్ను పోలీసులకు పట్టిస్తారా? ఏ ఉద్దేశంతో పట్టిస్తారు? ఏ రకంగా పట్టిస్తారు? మోసం చేసి పెళ్లి చేసుకున్నాననా? నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానంటే నా భవిష్యత్తు బాగుండాలని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. మరి నా గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా మీరెందుకు నన్ను కోడలుగా ఒప్పుకున్నారు? నాకు ఆస్తిపాస్తులున్నాయని నేను ఏం చేసినా కానీ ఆస్తిపాస్తులున్నాయన్న ఒకే ఒక్క కారణం చేత మీరు నన్ను కోడలుగా అంగీకరించి ఒప్పుకున్నారు, అంతే కదా. మరి అలాంటి తప్పుడు నేను ఏం చేసినా సైలెంట్గా ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి మీది. సైలెంట్గా ఉండండి అంతే అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో ఏం చేయకూడదో రోహిణి మాట్లాడడంతో ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇదేంటిది, ఇది ఎంతలా ఎదురు తిరుగుతుంది? ఇప్పుడు నా కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోయినట్టేనా? నా కొడుకు గురించి నేను ఇన్ని రోజులు ఆశలు పడ్డ ఆశలన్నీ నెరవేరినట్టేనా? ఇప్పుడు నా కొడుకు భవిష్యత్తు ఏంటి? నా కొడుకు గురించి నేను ఏం ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని ప్రభావతి కాస్త ఆలోచనలో పడుతుంది. మరి ఇప్పుడు ప్రభావతి రోహిణిని ఇంట్లోంచి ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా? మరి ఇంట్లోంచి బయటకు గెంటేస్తే ఇంకా నేను ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితి, ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు కలుగుతాయి అని ప్రభావతి కాస్త ఆలోచనలో పడి ఇంకా అక్కడి నుంచి కాస్త సైలెంట్ అయిపోతుంది. మరి ఇప్పుడు ప్రభావతి ఏమి నిర్ణయం తీసుకుంటుంది? రోహిణి మనోజ్ కలిసి ఉంటారా? మనోజ్ కలిసి ఉండడానికి ఇష్టపడతాడా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.